మన దగ్గర అప్పుడెప్పుడో క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు అవతల ఉన్నటువంటి జట్టు గెలుస్తోందని చెప్పి ఆ గ్రౌండ్లోకి వాటర్ బాటిళ్ళు అది విసరడం, దాని మీదన ప్రపంచమంతా కూడా గగ్గోలు ఎత్తిపోయింది. ఏంటిది అన్నటువంటిది. ఆ ప్రవర్తనకి మనం కూడా సిగ్గుపడాల్సినటువంటి సందర్భం. అప్పటి నుండి అనేక చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. బట్ ప్యారిస్ అంటే చాలా సిస్టమేటిక్గా ఉంటుంది, అంతా బాధ్యతగా ఉంటుంది అనుకుంటే, ప్యారిస్లో ఒలింపిక్స్లో విచిత్రమైనటువంటి పరిస్థితి. అర్జెంటీనా మొరాకో మధ్య ఫుట్బాల్ మ్యాచ్ వివాదం ఎట్టా తయారైపోయిందంటే, మొరాకో అభిమానులు గ్రౌండ్లోకి వచ్చేశారు. వీళ్ళంతా ఛాందసవాదులు, మతపరమైనటువంటి ఛాందసత్వంతో ఉన్నటువంటి వాళ్ళు. కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్లో కూడా ఈ మధ్య మత ఛాందసవాద తీవ్రవాద భావనలు అయితే బాగా పెరిగిపోతున్నాయి. దేశంలో బలమైనటువంటి నాయకత్వం ఉంటే ఇట్లాంటి వాటిని కోకటి వేళతో తుంచొచ్చు, కానీ ఇప్పుడు అది తుంచట్లేదు. దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఒక్కసారిగా వచ్చి అవతలున్నటువంటి అర్జెంటీనా వాళ్ళ మీదన దాడులకి సిద్ధపడితే వాళ్ళు పారిపోయి దాక్కోవాల్సి వచ్చింది. అంటే మత మూర్ఖత్వం ఏ స్థాయికి చేరిందనడానికి ఒలింపిక్స్ ఒక సాక్ష్యంగా మారింది ప్రపంచానికి.